welcome to Express Raja. Thank you so much. Okay, super energy. Any vishayalu? Okay. Dating lo no antunaru. Any breaking news enti? Good evening, Pradeep. Good evening, officer. My name is Ojeshwini. Ojeshwini. అంటే ఏంటి అర్థం? తేజస్సు కలిగినది. తేజస్సు కలిగినది. వాహ్, సూపర్. బాగా ఆలోచించి పెట్టారు పేరు. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? సెకండ్ టైమే. సెకండ్ టైం. వెరీ గుడ్ నాన్న, ప్రాబ్లం లేదు, పేరు అలాంటిది. థ్యాంక్ యూ. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. ఆన్లైన్ లో 6 ప్యాక్స్ ఫ్రీగా డెలివరీ చేస్తున్నామని తెలిసినప్పుడు బుకింగ్ కి ఎగబడుతున్న యువకులు. అవునవును, నాకు కూడా 2-3 చెప్పరా. నమస్తే, ఏం పేరు? నవీనానా. ఓకే నవీనానా, మా కోసం మంచి పాట పాడవా? చందమామ రావే జాబిల్లి రావే. అక్కడ దాకా చెల్లిపోయింది. ఉప్పు కప్పు రంబు వచ్చా? ఉప్పు కాపు రంబ ఏమన్నా మళ్ళీ చదవాలా? ఉప్పు కాపు రంబు ఒక పోలిక నుండు చూడ రుచిలా జాడ వేరేయా విశ్వదాభిరామ్ విశ్వరామ వినోదమా పురుషులందు పుణ్య పురుషులు వేరేయా? అవన్నీ తినేసినామా. వెరీ గుడ్ బ్రదర్. ఏం చేస్తున్నారు మీరు? కాలేజ్ పోతున్నా. అక్కడ దాకా వెనక్కి వచ్చేస్తున్నావా? ఎంత ఉంది అటెండెన్స్? నెలకొకటి. టెన్షన్ పడక, మనకు ఒకటి కూడా ఉండకపోతుండే అప్పుడప్పుడు. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ బుర్రా బద్దలే బ్రేకింగ్ న్యూస్. ఫేక్ గురించి తెలియక తొక్కిన యువకుడు. అదే బ్రేకింగ్ న్యూస్. అరే ఇంకొంది బే. కోపంతో రగిలిపోతున్నా. అదా ఏం కాదు, ఇక్కడ కింద తెచ్చుకో. నవీన్, yes darling. బ్రేకింగ్ న్యూస్ బుర్రా బద్దలే బ్రేకింగ్ న్యూస్. ఫేక్ గురించి తెలియకుండా ఒకడు కాలేశాడు. ఒకడు కాలేశాడు. ఏమో మర్చిపోయా. మళ్ళీ 10 రూపాయలు పేపర్ రా, చిట్టా. నువ్వు అటుండు. అటే ఉండు. బ్రేకింగ్ న్యూస్ బుర్రా బద్దలే బ్రేకింగ్ న్యూస్. ఫెవిక్విక్ గురించి తెలియక దాన్ని తొక్కి అవమానించిన యువకుడు. కోపంలో ఆగిపోయి గట్టిగా పట్టుకుని విడిచిపెట్టట్లేనా. ఫెవిక్విక్. ఐ లవ్ యూ సోనాలి బింద్రే. చూసినా ఎంత ఈజీగా ఉందో? సూపర్. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. దిస్ ఇస్ శాండీ. వావ్, ఒరిజినల్ పేరు అదా? ఆధార్ కార్డు మీ అలాగుందా? ఓకే, ఏ స్కూల్ మా? ఆర్ఎంఐ స్కూల్. ఏ క్లాస్? 8th? 10th. అప్పుడే మధ్యలో 7th 8th 9th చదివా? నా అలా చదవాలి అనుకున్నా. ఓకే, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ పులి పాలుతో సర్వరోగాలు పోతాయని చెప్పిన డాక్టర్స్ దాంతో పులిని తెచ్చి పెంచుకుంటున్న ప్రజలు. పాప అసలే దేశంలో తక్కువ ఉన్నాయి అవి. నెక్స్ట్. హాయ్ ప్రదీప్. అరే లేడీ వాయిస్ ఎట్లా వచ్చింది? నా పేరు మనస్వి, చెప్పండి. నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని నేను. థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్ న్యూస్ తన ఇంట్లో పెంచుకుంటున్న 2 రోజా చెట్టుకి 10 పువ్వులు పూసింది. తెల్లవారి చూసేసరికి ఒక పువ్వు తెల్లగా మారింది. ఏంటని పరిశీలించగా కాకి వచ్చి రెట్ట వేసింది. అంటే పరిశీలించగా అనగానే ఏంటంటే ఇలా తెంపి గిరిగిల్లా. అది చూసి పక్కింటి వాళ్ళు నవ్వారా? మా వాళ్ళు నవ్వారు, నో ప్రాబ్లం. ఇవాళ మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. మేడం గారు బిజీగా ఉన్నట్టు, ఆవిడకి మైక్ ఇవ్వండి. హాయ్, నీ పేరు? ఇక్కడ హ్యాండిల్ విత్ కేర్, నో టెన్షన్.
చిన్నప్పుడు బూచోడ నామకమే చూపించు. ఓకే కాసేపు మాట్లాడుకుందాం మనందరం. ఓకే ఇంకా హలో ప్రదీప్ భాయ్ నమస్తే. నమస్తే. బ్రేకింగ్ న్యూస్ బుర్రా బద్దలైపోయి బ్రేకింగ్ న్యూస్. ఏమది ఆలగట్లా తెలిసిద్ది. బ్రేకింగ్ న్యూస్ బబుల్ గమ్ లాంటి బ్రేకింగ్ న్యూస్ వింటే అతుక్కుపోతారు. వినాలంటే నువ్వు చెప్పాలిగా. బబుల్ గమ్ తింటుంటే రాయి వచ్చిందనే అదే బబుల్ గమ్ తోటి దుకాణం పైన దాడి చేసిన యువకుడు. అయిపోయింది భయ్యా. మహానుభావులు మాట్లాడితే అస్సలు అర్థం కాదురా. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ శ్రీహరి. బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. చాలా బాగున్నా. లాస్ట్ టైం వచ్చాను. వెల్కమ్ బ్యాక్. I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. No seppi kusuna ni heart book by love story malli rase rider also. I'm a lover also, fighter also. సేమ్ లాస్ట్ టైం లాగే భలే వచ్చింది. థ్యాంక్ యూ. వాటర్ అని తాగుతారా? పర్లేదా? హాయ్ వస్తుంది. చాలా ఎనర్జీతో. హాయ్ థ్యాంక్ యూ. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. తన పెరట్లో పెంచుకుంటున్న జామకాయలని ఒక చిలుక వచ్చి కుట్టిందని చెప్పేసి చిలుక మీద క్రిమినల్ కేసు పెట్టాడంట. నిజమా అని? సో డాక్టర్స్ వచ్చి చూస్తే తను ఎర్రగడ్డ నివాసి అని తెలిసింది. మీరు ఎక్కడ ఉంటారు? ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్మార్పల్లి, సికింద్రాబాద్. ఓ అటు సైడ్ బ్రాంచ్ లేదు. అయ్యో. ఇప్పుడే అందిన తాజా వార్త విన్నాక ఓవర్ పారిపోకండి సరేనా? ఇంకో గంట సేపు ఎక్కడికి వెళ్ళారు? సరే. చీమ కనుగుడ్లను గంట వరకు చూడడం వలన తదేకంగా చూడడం వలన కంటి సమస్యలు రానంటున్నా. అది కాదు కానీ తెలుగులో చెప్పు. చెప్తున్నా ఏనండి మళ్ళీ. చీమ కనుగుడ్లను గంట వరకు తదేకంగా చూడడం వలన కంటి సమస్యలు రానంటున్న డాక్టర్లు చీమలకే వెతుకుతున్న ప్రజలు. ఏం రా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నీ డాన్స్ వీడియో ఒక పావుగంట చూపించామనుకో. కసక్ఫా. హాయ్ బ్రో. హాయ్. దిస్ ఇస్ జాను. హాయ్ జాను. బ్రేకింగ్ న్యూస్ ఆస్కార్ అవార్డ్స్ లో సారీ అనే కేటగిరీ పెట్టారంట. ఆస్కార్ అవార్డ్ హోస్టింగ్ చేయడానికి ప్రదీప్ కి అవకాశం. అక్కడ ఇంగ్లీష్ లో చేయాలరా, మనకు రాదు. నా దేశానికి తప్ప వేరే ఎవరికి చేయనన్న ప్రదీప్ దుజాగించడానికి ఇండియాకి రాబోతున్న జేమ్స్ కెమెరాన్ వస్తున్నారా? అరే అమీర్ పెట్టి ఆటో పెట్టండి. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శ్రావణి. హాయ్ శ్రావణి. బ్రేకింగ్ న్యూస్ బిల్డింగ్ కూలిపోయే బ్రేకింగ్ న్యూస్. ఇసుకలో కట్టిన ఇల్లు కూలిపోయి 2 చీమలు మృతి. టెన్షన్ లో స్థానికులు. ఏ నిమిషానైనా గొడవలు జరగచ్చు. ఓకే, అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్ తీరం దాటింది. ప్రాబ్లం లేదు. ఇప్పటివరకు ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి 2 టాబ్లెట్స్ ఇవ్వండి. జగమంత కుటుంబం నాది అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను జూ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జంతువులను చూసినప్పుడు జగవంతం కుటుంబం నాదే అనిపిస్తుంది. అంతా మనలాగే ఉంటారు అంతా అక్కడ. నాకు పొద్దున అద్దంలో చూసుకుని అదే అనిపిస్తుంది ఏందో. నాకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయినప్పుడు అబ్బాయిలందరూ వచ్చి నన్ను లేపినప్పుడు ఇది జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. అబ్బాయిలు వచ్చి నువ్వు పడక్కర్లేదమ్మా, జస్ట్ బ్రేక్. మేడం ఏమైనా అయిందా అంటే మేము హెల్ప్ ఎక్కువ చేస్తుంటాం. నేను రోడ్డు మీద పోయేటప్పుడు అందరు నన్ను చూసి జోగేంద్ర అని పాట పాడితే జయమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. ఆబ్వియస్ అట్లా పాడతారు. నువ్వు రానా సేమ్ ఉంటారు. కట్అవుట్, హైట్, బాడీ, మెయిన్ బాడీ. జోగేంద్ర చేతులు దూరం పెట్టు, ఛాతీ బయట అంతే బరాబర్. అది కసి 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 కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్రసింహుడు, వీడు కసి వస్తే పీరుగో. టేప్ అరిగిపోయింది, కూర్చో. మా
ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా వర్షం వచ్చింది అనుకో, సో మా మేకప్స్ అన్ని పోతాయి కదా, అప్పుడు నాకు తోడు నా ఫ్రెండ్స్ అప్పుడు అనిపిస్తుంది జగమంతా కుటుంబం నాది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు పక్కన ఉండాలి, వాళ్ళు మాత్రం గుర్తుపట్టగలరు మనల్ని, మిగతా వాళ్ళు అసలు గుర్తుపట్టరు. కాలేజ్లో అమ్మాయిలు అందరికీ రాఖీ కట్టేసి నా ఒక్కడికే కట్టకుండా ఉంటే జగమంతా కుటుంబం నాది అనిపిస్తుంది. దొంగి దొంగి ఈసారి కడతారు పో. ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసిన అందరిని అడిగినా చెప్పు. నిజం భానుప్రకాష్. ఎవరితో వచ్చారు మీరు? మా అక్కతో. గుడ్, ఇద్దరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. చెన్నైలో వాళ్ళందరూ చూసే జగమంత కుటుంబం నాదే అనిపిస్తున్నారు, ఎందుకంటే అందరు నారాయణనే ఉంటారు. చైనా చెన్నై మందేరా. చైనా వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చూస్తే జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. నాకు జగదీష్ మార్కెట్కి వెళ్ళి ఫోన్ కొన్నప్పుడు కూడా అదే అనిపిస్తుంది. మొత్తం ఫోన్ జగమంత కుటుంబం మన బ్యాచే. ప్రపంచంలో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లో నన్ను యాడ్ చేసినప్పుడు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th. ముందు ముందు నీకే అర్థమవుతుంది. షేర్ ఆటోలో వెళ్తున్నప్పుడు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. నలుగురు ఎదురు ఉన్నంత బానే ఉంటదిరా, ఎందుకంటే తర్వాతే ఎప్పుడు దిగాలో తెలీదు, ఎప్పుడు ఆపుతాడో తెలీదు ఆయన. యా, వెరీ గుడ్, సూపర్. మై నేమ్ ఇస్ నవీన్. క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ హోంవర్క్ చేయకున్నా మళ్ళా ఆడవాళ్ళు రాఖీలు కట్టకున్నా జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. పిచ్చివాడా, అమ్మాయి కూడా అన్ని మనం అనుకుంటాం, అలాంటి జరగవు. టీచర్ హోంవర్క్ ఇవ్వక మానదు, మనకి రాఖీ కట్టక మానరు. నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ అందరు తిన్నారా తిన్నారా తినండి అన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది జగమంత కుటుంబం నాదేని. అదే మళ్ళీ ఆకులు ఎత్తేద్దాం అని చెప్పి తొందరగా అడుగుతూ ఉంటారు. అలాగా పెరిగేసామంటారా? నేను ఒక సినిమా తీస్తే అది బాగా లేకుండా బంపర్ హిట్ అయితే జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. నువ్వే తీసావు, బాగోలేదని నీకు తెలుసు, ప్రాబ్లమే లేదు అసలు. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్, నా పేరు ఆసవి. యో ఐ లైక్ యువర్ స్టైల్. థ్యాంక్ యూ. సూపర్. చెప్పండి. నన్ను ఎక్స్ప్రెస్ రాజా షోలో చూసిన వాళ్ళు బయట నన్ను చూసి నాకు సన్మానం చేసి నాతో సెల్ఫీలు దిగుతుంటే నాకు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. బయట దాకేంది గారే, చిటికెళ్ళేంట్రా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ₹1 ఖర్చు లేకుండా గెలిపిస్తే జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. సర్కార్ మూవీలు ఇలాగే ఉండిద్ది. ఎగ్జామ్ హాల్లో స్లిప్ రాస్తుండగా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా దొరికితే జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. మొత్తం అందరూ ఒకేసారి బయటకు వెళ్ళచ్చు, మళ్ళీ అందరూ ఒకేసారి సెప్టెంబర్లో రాసుకోవచ్చు. నా 10th క్లాస్మేట్స్ అందరూ నా కాలేజీకి రానప్పుడు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. అదే ఏలినాటి శని అంటారు, అంత ఈజీగా వదలరు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అన్నదానం అవుతుంటది కదా సార్, అన్నదానం పిలిచి మరీ పెట్టేవాడే జగమంత కుటుంబం మనది అనిపిస్తుంది. అన్నదానాలు కూడా వదలట్లేదురా మీరు. నా పేరు సాయి కిరణ్. ఫస్ట్ నాకు మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఏపీజే అబ్దుల్ కలాం అంతా కాకపోయినా కష్టపడి మిడిల్ క్లాస్ అబ్బాయి కనిపిస్తాడన్న. సో మా తరపు నుంచి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బ్రదర్. థ్యాంక్స్. ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఆన్సర్స్ రానప్పుడు నాకు తెలిసి మరి అడిగినప్పుడు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. మళ్ళా మరో స్పెషల్ గెస్ట్ వచ్చారు ఈ షోకి. మీ పేరు? మై నేమ్ ఇస్ శ్రీహిత. శ్రీహిత, ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? ఫస్ట్ బి. రోల్ నెంబర్? శ్రీ ఎస్ 2021 దగ్గర ఉంటుందిలే. చెప్పమ్మా. ప్రదీప్ నాతో ఉన్నప్పుడు జగమంత కుటుంబం నాది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నీకేమైనా పాట వచ్చా? పాట పాడదా? ఇక్కడ పాడదా. ఇప్పుడు మన కోసం ఒక అద్భుతమైన గాయకురాలు వచ్చారు.
పాడండి మేడం. వచ్చింది పిల్ల మెల్లగా వచ్చింది, బిస్కెట్ చేసింది, గమ్మున కూర్చొని ఆడే, కుదురుగా నించొని ఆడే, సన్నగా నవ్వింది, పుడితే గాయం చేసింది, ముద్ద నడిగిపోకుండా మస్తు డిస్టర్బ్ చేసింది. ఏ పిల్ల రేణుక పిల్లగాడొచ్చింది, డిన్నర్ అన్నాడే, ఏకున్నాడే, ఏడు సూపర్. అసలు ఆ పాటను ఎంత బాగా అప్పచెప్పింది తను. చాలా బాగా పాడావు తెలుసా. నువ్వు ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు. ఓ వెరీ గుడ్. సో ఈ పాట ఎవరు నేర్పించారు? నువ్వే నేర్చుకున్నావు. ఇంకేం చేస్తుంటావు నువ్వు? ఇంట్లో టీవీ చూస్తావు. పెద్దయ్యకి ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్, పోలీస్, టీచర్. నేను కూడా చిన్నప్పుడు 10th వరకు అదే అనుకునేవాడిని అన్న. దాని తర్వాతే భయం వేసింది. టీచర్ చేయాలంటే మనకు ముందు రావాలని చెప్పారు. సో వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ సెకండ్ అండ్ థ్యాంక్ యూ మా షో క్వశ్చన్. నువ్వు గోరింటే పెట్టుకున్నావు. వావ్ సూపర్ ఉంది. అందరు చూపి. డాన్స్ చేస్తావా? ఏ పాటకి? వచ్చింది అనుకున్నా వచ్చిందట. ప్లే. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చెప్పండి. కమాన్. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 3 బాయ్స్ 3 గర్ల్స్. ఇప్పుడు ఒక్కొక్క స్పాంజ్ బాల్ తీసుకుని స్మైలీ బాల్ ని గడ్డంగి మీద మధ్యలో ఇలా పెట్టుకుని కింద కూర్చుని గెంతుకుంటూ వస్తారు. ట్రైన్ ఆట అనుకుంటూ వస్తారు. ఇందులోంచి పాస్ అవుతారు, మళ్ళీ ఇందులోంచి వెళ్తారు, మళ్ళీ అందులోంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి వెడ కింద ఉన్న బాల్ని అక్కడ పడేస్తారు. వీటిలో దూరుతున్నప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు కాబట్టి ఫస్ట్ దూరిన వాళ్ళు ఫస్ట్ యాపిల్ తింటారు, ఇందులో వెళ్ళిన వాళ్ళు సెకండ్ యాపిల్ తింటారు, అందులో బయటకు వచ్చే వాళ్ళు మూడో వాళ్ళు ఆ 3 యాపిల్ తింటారు. రెడీయా? 3, 2, 1 గో. చేత్తో పట్టుకో. అరే కొరుకురే కొరుకు. యాపిల్ నువ్వే తినాలి. అరే మోకాలు రా, మోకాలు నేలం పెట్టు. బట్ చాలా కష్టపడ్డారు నిజంగా పాపం. దీంట్లో దూరడం చెమటలో 100 గ్రాములు తగ్గిరు అందరు. థ్యాంక్ యూ బ్రదర్స్, ఇద్దరు ముగ్గురు. అండ్ గర్ల్స్ ఎవరు ఆడతారు?
సో స్మైలీ బాల్ తీసుకుంటారు, చౌ దగ్గర కానీ గడ్డ కింద కానీ ప్లేస్ చేసుకుని ఇందులోంచి ట్రైన్ లాగా ఇందులోంచి వచ్చి అందులోంచి వెళ్తారు. మీరు మోకాళ్ళ మీద నడవచ్చు, ఎంత అక్కర్లేదు మీరు. 3, 2, 1 గో. ఏం అర్జెంట్ పని ఉందా నీకు? వాళ్ళతో రావా? ముస్కాయిస్తూ సోకులు మాడ మస్తీ కోరలు డైరో అన్న క్యారే అన్నంలే బీబీ నగ్రం టెన్షన్ కాడ పీఛా చేస్తూ थोड़ा थोड़ा లాలు సేటు సై సై అన్న నై నై చెప్తినలే అరగా నుంచి పరుగులు పెట్టి నేనేరుకొచ్చి గీడనే ఆగినలే ఎందుకు ఆగినలే పోరి హే రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా బండమ్మో ఓ చుకు చుకు బండమ్మో మా పులుకుల గుంటమ్మో నా చెయ్యేస్తే నీ ఇంటికి పోతమ్మో ఓ చక చక పొరుగమ్మో నీ పులుకులు ఆపమ్మో నా కాళ్ళు పడితే నీ పట్టాల పట్టమ్మో 10, 9, 8. వెల్ డన్, సూపర్. ఎన్ని రోజులైందో మా ఫ్లోర్ తుడిచి. బట్ వెల్ డన్ ముగ్గురు, గుడ్ జాబ్. అండ్ ఇలాగే సూపర్లీ టాలెంటెడ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అయ్యో ఏంటి సెట్ అంతా నల్లగా కనిపిస్తుంది? అవునా, పెయింట్ వేసిర్రు. అయినా ఈ డబ్బునోళ్ళ కష్టాలు మనకేం తెలుస్తలే భయ్యా. హాయ్ బుడంకాయలు, బాగున్నారా? అయినా మీరు నాతో ఎందుకు మాట్లాడతారు? నేను ఎవరో తెలుసా? కోకపేట కాంతం. కాంతం చాలా రిచ్ అనమాట. రిచ్ వస్తే రిచ్ అభ్యహ అనమాట. ఓ అవునా ఆంటీ? ఏం ప్రదీప్ అట్లా చూస్తున్నావు? నాకు ఈ కోకాపేట కాంతం అనే పేరు ఎట్లా వచ్చిందని అనుకుంటావు? నేను కూడా అదే వెయిటింగ్. చెప్తా కదా. నీకు కూతురుందా? లేదు. లేదా? ఓకే. మా కోకాపేటలో కోట్ లాస్ట్ ఉంది. నాకు కోట్ లాస్ట్కి ఏకైక వారసురాలు నేనే. అందుకే నాకు ఆ పేరు వచ్చింది. కావాలంటే ఇగో ఆధార్ కార్డు చూసుకో. అవును, ఆధార్ కార్డు కోట్ లాస్ట్ అని రాస్తుంది. అయినా ప్రదీప్ ఆ కుర్జీ ఏంది అట్లుంది? అయినా మహా అంటే అది ఎంత ఉంటుంది? 25,000 ఉంటదేమో. ఇది 25,000? ఏం మాట్లాడుతున్నారండి? 1150 రూపీస్ ఈఎస్ఐ విత్ షేక్. షేక్ షకాలా. నాకు చెప్పుంటే 500. ఓ సారీ ఇచ్చి కదా నేను 5 lakhs పెట్టి మంచి చైర్ తెచ్చేదాన్ని కదా నీకోసం. 5 lakhs ఇస్తే మేము ఇంకో షో కూడా మొదలెట్టేస్తాం. కుర్చీ ఏంటి ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా కానీ నిదానంగా ఆలోచిద్దాం. వద్దులేమా, మా కడుపు ఎందుకు కొడతావు కానీ అక్కడికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకట్ట జాన్ నువ్వే ఎత్తాలైతే. హలో ఇయాంక, స్పీకర్ వేయట్లేదు నువ్వు, టాకు నాతో. హలో ఇయాంక, అక్కడ ఆ వంక ఈ వంక చూడకుండా నాతో టాకు. ఈవిడ ఒక కస్టమర్ కేర్ తో మాట్లాడితే ఈ వంకతో మాట్లాడతా అనుకుంటాను. అయ్యో మా పెద్దనాన్న ట్రంప్ ఎట్లున్నాడు? బాగున్నాడా? చాలా బాగా ఇందా చెరువు గట్టుకి వెళ్ళాడు. మధ్యలో పంపు షెడ్ దగ్గర అవుతా అన్నాడు. యాప పుల్ల ఎరుకుందామని వెళ్ళాడు.
అయినా నేను ఎందుకు నీకు కాలింగ్ చేసిన అంటే చెప్తా. ఇగో మా ఇంట్లో సిన్ని ఉంది కదా, సిన్ని డెలివరీ ఫంక్షన్ ఉంది. ఇగో నువ్వు రిమెంబరింగ్ పెట్టుకొని ఫర్గెటింగ్ చేయకుండా రావాలి మా ఫంక్షన్కి. ఇదో ఫస్ట్ నీకే చెప్తున్నా, మర్చిపోకు. హలో బిల్లాడన్ అంకుల్, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఏంది మీకు శాటిలైట్ ఫోన్ పైకి కూడా మాట్లాడతారా? ఆయన బయలుదేరి చాలా రోజులు అయిందిగా. ఆయన నాకు టచ్ లో ఉన్నాడు. మీది రిచ్ గా, పిచ్చి మీది, పిచ్చి మీది, పిచ్చి మీది. హలో విజయమాల ఆంటీ. ఆంటీ అయితే కాదు అంకులే అనుకుంటా. విజయమాల అంటే ఎలా ఉన్నారు తెలుసు కదా, మనం ఎంత రిచ్. అయ్యో మనకు బంగారు గుడ్లు పెట్టే ఒక కోడి పుంజుని పంపించు. ప్రతి గుడ్డు 24 క్యారెట్స్ ఉండాలని చెప్పు. అరే దొంకోళ్ళు ఇట్రా, అంత మంచి పాట పెడితే అక్కడ ఉంటాయంటారు. అంత మంచి పాట పెడితే గుడ్ల 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 కోడి గుడ్లు, బంగారం గుడ్లమ్మ గుడ్లు. ఎవరైనా కొంటారా బంగారం గుడ్లు? ఆ కొమ్మరిగొడ్డ కోడిగుడ్డ బంగారు గుడ్డము. అంతరిక్షంతో కోడిగుడ్డు పెట్టించే. మామూలు గుడ్లు అయితే పగిలిపోతాయి. నా గుడ్డు చూడు. అమ్మాయిలు గుడ్డులు లెక్క ఉన్నారు. అబ్బా మీకు గుడ్లు ఎందుకబ్బా? ఒక్కొక్క అమ్మాయి గుడ్డు గుడ్డు గుడ్డు, బంగారం గుడ్డు కూడా చాలదు మీ దగ్గర. మీకు తెలిసి కదా? లేదురా, డైలాగ్ వినపట్లని దగ్గరికి వచ్చా. అమ్మాయిలు నచ్చారు. ఏంటి ఏంటి అమ్మాయిలు మీ ఓటు హక్కు వినియోగించుకోవడం రండి. ఆ బొచ్చు తీసుకుని మళ్ళీ అది ప్రేమతో నాకు పెట్టారు. చూసావా, మనం అంటే వాళ్ళు ఇంకా ప్రేమ చూపించగలరు. అదే షార్ట్స్ ఇక్కడ ఓన్లీ ఫేస్. నువ్వు గుడ్లు అమ్మకనే ఓరం ఆడిపోయిన మహమ్మోడా, కొకటిపల్లిలో కూరగాయలు ఏరుకున్నాడు. ఈడు నాకు చెప్తాడు మీ అంత ప్రేమ నా మీద చూపించారు. ఇదా నేను ప్రదీప్ ఫ్యాన్ని. గుడ్లు కొనుక్కోండి రండి. మీరు ప్రదీప్ ఫ్యాన్స్ కాదా? అవునా కాదా? అది గుడ్లు కొనుక్కోండి. అందుకే నీ దగ్గర కొనట్లే. అదంతా ఒరిజినల్ 24 క్యారెట్లు. మామూలు ఎర్రగా ఉంటుంది అవే 24 క్యారెట్లు వేసుకొచ్చి చేసినది ఇదే. అంటే ఆడి గుడ్డు కోడి పెట్టింది, నా గుడ్డు బాతు పెట్టింది అనుకున్నా. నాది కోడి గుడ్డే కావాలని చూడు ప్రదీప్. కోడి పెట్టిన బంగారం గుడ్డు పసుపు కలర్ లో వచ్చింది, కలర్ కొట్టిన. ఇదేంటి ఆ కోడి నవ్వుతుందా గుడ్డు పెట్టేటప్పుడు? ఇదిగో ఇలాంటివి కొనుక్కోవాలంటే ఒక ఆంటీ ఉంది చూడు. నువ్వు కూడా ఆంటీ అంటే ఎట్లా? ఆంటీ అంటే అసలు నీకెందురే? ఏ గుడ్లు అమ్ముకున్నాడు మీద నేను ఏదో నా పార్టీకి నేను ప్రదీప్తో మాట్లాడుతుంటే యారా నువ్వు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నాడు అసలు? నా గుడ్డు పగల్లా చూస్తున్నా నువ్వు కొట్టినా కూడా. బంగారు గుడ్డు, ఇది బంగారు గుడ్డ. మేడం ఇదిగోండి మేడం, అసలు చేస్తారండి బంగారం గుడ్డు. ఆడి దగ్గర అది గుడ్డేనే, అది కోడెట్టిందే కాదు అసలు. ఎంత నీ దగ్గర గుడ్లు ఎంత? నా దగ్గర 15 రూపాయలు మేడం గుడ్డు. వెరీ చీప్. నేను చాలా రిచ్ కదా. నీ దగ్గర ఎంత? లచ్చ. వెరీ చీప్ ప్రదీప్. మేడం రండి రండి, ఇది అసలు చేస్తున్నాను పెద్ద గుడ్డు, కోడెట్టిన గుడ్డు 2 లక్షలు. 2 లక్షలు వెరీ చీప్. మేడం ఇట్లా ఈ 3 గుడ్లు ఆఫర్ 3 లక్షలు. వెరీ చీప్. మేడం ఇట్టండి. అరే ఒక గుడ్డు లక్ష అయినప్పుడు 3 గుడ్లు ఆఫర్ ఏంటరా? మేడం ఈ బుట్ట అలా తీసుకోండి. ఒక్క నిమిషం, ఎవరు రిచ్ గా రేట్ చెప్తారో వాళ్ళ దగ్గర అరే తీసుకుంటా. కోటిరా, తట్ట కోటి. అరే ఈ తట్ట బిట్స్ రెడీ. ఇగో నేను రిచ్ పర్సన్ కాబట్టి ఎంత రేట్ అయినా పర్వాలేదు నాకు. ఇవి అంతరిక్షంలో పెట్టించిన గుడ్లు. సో నీకు 1 కోటి రూపాయలు. మనిషి అంతరిక్షంలో ఉండడే కష్టమైతే కోడి అంతరిక్షంలో గుడ్డు పెట్టిందని కోసం. గుడ్డు పెట్టిందా? గుడ్డు పెట్టిందా? గుడ్డు పెట్టిందా? గుడ్డు పెట్టిందా? గుడ్డు పెట్టిందా?
ఆవిడ నచ్చలే. అరే నాకు తెలియక అడుగుతా, మీ గుడ్లన్నీ పగలు కొట్టేస్తే మీరు వ్యాపారం ఎట్లా చేసుకోవాలి ఆశ? మీరు ఏంది ఎగురుతున్నారు? గుడ్లు పగలు కొట్టారు కదా, బిల్లు కట్టండి. బిల్లు కట్టాల్సిన అవసరం నాకేముంది? మా విజయ్ మాలిన ఆంటీ పంపించిన గుడ్లు కదా అవి. ఏంటి పంపించిన గుడ్లు? డబ్బులు కట్టలేదు ఇప్పుడు. నేను కట్టను. ఏంటి ఏంట్రా నువ్వు? వద్దులో ఏంట్రా? తమ్ముడు పక్కన ఆడుకోపో. నాకు బాగా ఆకలి అవుతుంది కానీ అయినా ఇంత చీపులో మన లాంటి రిచ్ వాళ్ళు తినే రెస్టారెంట్ ఎక్కడ ఉంటది? అయినా ఒక రిచ్ రెస్టారెంట్ పడదాం ఏదో ఒకటి. ఓ ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది రిచ్ గా. ఆగరా, అద్దం తుడుస్తున్నాడు. అరే అద్దవా నిన్న ఇట్రారా. కావాలి చెప్పండి. అరే అప్పిగారు చుప్పిగారు లేకపోతే మరి నాకు భోజనం పెట్టే వాళ్ళు ఎవరు? ప్లీజ్ దండం పెడతా. మీరు రిచ్ కదా, మామూలు వాళ్ళకైతే మామూలు కుర్చీ వేసేవాళ్ళం. మీరు రిచ్ కదా, తిరిగే కుర్చీ వేసాం. రే బ్యానర్, మేడంకి ఏం కావాలో చూడు. చెప్పండి మేడం. బ్యానరా? అరే నీకు పేరు లేదా? బ్యానర్ ఏందిరా నువ్వు? ఎక్స్ప్రెస్ బ్యానరా ప్రదీప్ బ్యానరా? నాకు పేరుంది మేడం, దుంబో మేడం. దున్నపోతాను పెట్టుకుంటే కరెక్ట్ గా సరిపోతావురా. దుంబో ఏంది? ఏంటో మేడం, డబ్బున్న వాళ్ళకి సెట్ అయినట్టు పేర్లు మాకు సెట్ కావు. మీకు ఏం కావాలి చెప్తే వేడివేడిగా తీసుకొని వస్తా. ఇగో అందరూ వేడి వేడిగా అడుగుతారు హోటల్కి వచ్చినాక. కానీ నేను రిచ్ కదా, నేను వేడి వేడిగా ఏం తీసుకోను అనమాట. ఏమన్నా చల్లగా మీ హోటల్లో తినడానికి ఏమన్నా ఉంటే పట్రా. చల్లగా అంటే మా హోటల్లో ఏం లేవు మేడం, వేడిగా చెప్తే తీసుకొని వస్తా. నేను రిచ్ తెలియదా నీకు? నా పేరేం తెలుసా? కోకపేట కాంతం అన్నమాట. అసలే ₹1 వారసురాలు నేను. ఇదో చల్లగా అంటే గుర్తొచ్చింది, రాత్రి మిగిలిన అన్నంలో సర్దేసుకొని కలుపుకొని తీసుకొని రా తింటా. సారీ మేడం, రాత్రి మిగిలిన అన్నం మేము రాత్రే అందుకని. అరే ఇందాక నుంచి మేడం చెప్పండి మేడం చెప్పండి, మీరు ఏది అడిగితే అది తీసుకొస్తా అంటున్నావు. మీ హోటల్లో ఏం లేనప్పుడు నేను అడిగితే ఎట్లా తీసుకొస్తావరా నువ్వు? ఎట్లా తీసుకొస్తావరా? ఎట్లా తీసుకొస్తావరా? ఎట్లా తీసుకొస్తావు? ఏమైంది? బా వచ్చాడు పోటుగాడు. నువ్వేనా ఈ హోటల్ కి మేనేజర్వి? పిల్కా పాపారావు. ఇగో నీ చీప్ హోటల్లో మాలాంటి రిచ్ వాళ్ళు తినడానికి ఏం లేనప్పుడు ఈ హోటల్ ఎందుకు? నువ్వెందుకు? ఆ సర్వెంట్ ఎందుకు నీకు? ఎవడ చీప్ హోటల్? నా హోటల్ చీప్ హోటల్ అంటావా? ఎంత హామీ చేస్తావా నువ్వు? అరే క్లోజ్ చేస్తారు, నవ్వండి రా. ప్రదీప్ బావా? సార్ నేను అనేది ప్రదీప్ బావా అని. అదే ప్రదీప్ అండ్ బావా. ప్రదీప్ ఇట్లా చేయొద్దు. ఓ ఈయన కాదా నాయుడు బావా? అదిగో నా కాదు, నువ్వే. వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళందరూ బ్రదర్స్ నాకు, నువ్వు తప్ప. ఓకే చెప్పండి. బావా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇప్పటి వరకు బానే ఉన్నాను, మీరు వచ్చారు. ఇగో నన్ను గుర్తుపట్టావా? నేను ఎవరో? ఏంటంటే ఇలా వచ్చారు? 22 సంవత్సరాలు చూసావు, తర్వాత చూసావు కదా, కొంచెం గ్లామర్ వచ్చా. ఏం గుర్తుపడతావులే? కొంచెం ఎక్కువ వచ్చావు గ్లామర్. అది అందుకే ఏంటి విషయం? నువ్వు మాత్రం అట్లాగే హ్యాండ్ సమ్ముగానే ఉన్నావు తెలుసా? దొంగి అవే చూడు. మా ఇంట్లో చిన్ని ఫంక్షన్ ఉంది, డెలివరీ ఫంక్షన్. ఇగో నువ్వు ఫర్గెటింగ్ చేయకుండా, మర్చిపోకుండా మా రిమెంబరింగ్ పెట్టుకొని మా ఫంక్షన్ కి రావాలి. వెరీ గుడ్ వెరీ గుడ్, నేను తప్పకుండా పంపిస్తాను. ఇగో ఇంకా నా డాడీ అంబానీకి ఫోన్ చేయండి. ఇగో ఒకసారి నీ ఫోన్ ఇవ్వనా? ఫోన్ లో 2 పుల్లలు ఛార్జింగ్ ఉంది, ఇంకా మస్తు మందికి ఇన్వైటింగ్ చేయాలి. నా దగ్గర మొత్తం అన్ని పుల్లలు ఉంది కానీ సిగ్నల్ పుల్లలే లేవు. నువ్వు దొంగవి బావ, అస్సలు దొరకవు. అరే బామ్మర్ది బ్యాంకాక్ వెళ్తాను, వెళ్ళలే?
నేను ఇగో ఈ గల్లీలోనే మా చిన్నప్పుడు పోరగాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పిలవాలి, లేకపోతే మా రఘువరన్ బీటెక్ బ్యాచ్ మా వాళ్ళ విఐపీలు అందరు ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్వైటింగ్ చేసినా ఇదో వాళ్ళని ఇన్వైటింగ్ చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. వెళ్ళి ఇన్వైటింగ్ చేసి వస్తే ఇదో మళ్ళా కలుద్దాం. ఓకే బాయ్. టాటా. టింగ్ 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 టింగ్. ఎవరు వచ్చారు చూడు. టింగ్ 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 టింగ్. ఏమే కాంతమ్మ ఏంటి ఎలాగొచ్చినావు? అరే కాంతమ్మ కాదురా, కోకపేట కాంతం రా. నేను మర్చిపోయావా అప్పుడే? అయినా చిన్నప్పటికన్నా రిచువల్ కావని తగులుతాడు. అంతేలే బావ, మన ఇద్దరికే తెలుసా విషయం. తప్పు నీకెందుకురా? ఆవిడేదో పుట్టదు నీకెందుకు? నువ్వు ఆవిడతో మాట్లాడా? అయినా రే నువ్వు చిన్నప్పుడు చీమిడి ముక్కలు వేసుకుంటూ ఉన్నావు, కానీ ఇప్పుడు పర్వాలేదు లెచ్చికేసిన తాటి పండు లాగా బానే ఉన్నావు. ఏంది మేము కాంతక్క ఎంతలా వైపినావు? ఓరమ్మో, ఈడు 10 మంది తినే అన్నం అంతా ఈడే తిని దున్నపోతులా తయారయ్యాడు. అరే కొంచెం తిండి తగ్గించురా, మిగతా వాళ్ళకు కూడా ఉంచు. ఏందో ఆకలి అట్లా అవుతుంది అంతే. అరే క్లోజ్ చేస్తారు, నవ్వండి నవ్వండి. ఇగో మా చిన్ని ఫంక్షన్ ఉంది, డెలివరీ ఫంక్షన్. మీరు యాడ్ మర్చుకొని ఫర్గెటింగ్ చేయకుండా రిమెంబరింగ్ పెట్టుకొని మా ఇంటికి ఫంక్షన్ కి రావాలి. నీకు మ్యారేజ్ అయ్యే చిన్ని ఏంటి? అరే దిమాగ్గా నాకు కాదురా, చిన్ని అంటే మా కుక్క. ఒక్కొక్క ఫంక్షన్ ఏంటి? కుక్క అంటావా? ఎంత మాట అన్నావురా? ఎదవ అంటే మేము రిచ్ కదా, అందుకే మా చిన్నికి కూడా మేము ఫంక్షనింగ్ చేసుకుంటాం తెలుసా. సరే కూర్చోదా. కూర్చో సోఫా. మీలాంటి సీపు సోఫాల మీద నేను ఎందుకు కూర్చుంటానులే. నువ్వు ఆగు ప్రదీప్. అంటే మళ్ళీ క్లాప్స్ కొట్ట మర్చిపోతామేమో. ప్రదీప్ ప్లీజ్ ప్రదీప్, ఇంకా 4 డైలాగులు ఉన్నాయి. కూర్చో. 4 డైలాగులు. ఆమె ఎందుకు తింటాద్రా? అయిపోయింది. ప్లీజ్ ప్రదీప్, నువ్వు డిశ్చార్జ్ చేయకు మధ్యలో. డిశ్చార్జ్ కాదు, డిస్టర్బ్. కూర్చోవయ్యా నువ్వు. 2 ఆ మసలే రిచ్రా. 3 మన ఇంట్లో ఎందుకు తింటది? 4 ప్రదీప్, ట్రంప్, ఇవాంక. రే లక్ష్మణ కాఫీరా రే. ఇంట్లో పని మనిషి ఉంది కదా, దాన్ని చెప్తాను ఆగు. ఇవాంక, ట్రంప్, ఇవాంక, ప్రదీప్ బావా. లే మంగమ్మ, ఇవ్వంక ఏంటి ట్రంపేట్ ప్రదీపేట్ ఏటి కలవరిస్తాను. నువ్వు తెలుసు కదా, అసలే నేను కోకపేట కాంతం ఎంతో రిచ్ అని. నన్ను డిశ్చార్జింగ్ చేస్తావు, పడుకోనియో. నువ్వు కోకపేట కాంతం పెట్టా నువ్వు? మా ఇంటి పని మనిషి నువ్వు. మా అన్నయ్యకి నాకు టీ పెట్టాను. ఓ ఇదంతా కళ. వెల్ డన్ ముగ్గురు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరు ఆడతారమ్మా? ఇద్దరు ఈ చైర్లో కూర్చుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, గిర్ర అని తిరిగి ఆగుతుంది. అది ఆగిన తర్వాత మీకు తిరుగుతుంది. సీట్ బెల్ట్ ఉందమ్మా. ఇదిగో మొన్న బ్యాగ్ కొంటే దాన్ని పీకి తెచ్చిరు మా వాళ్ళు. సో అది ఆగిన తర్వాత దిగి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి ఈ రింగ్లో నుంచుంటారు. ఈ రింగ్లో నుంచుని అందులో ఒక కాలు పెడతారు. అందులో కాలు పెట్టి బాల్ నేలకేసి కొడతారు. అది ఎగురుతుంది కదా, ఎగిరిన దానికి ఇది పెడితే ఆ గ్లాసులో పడాలి. అలా 2 గ్లాసుల్లో ఒక్కొక్క బాల్ పడాలి. పడితే అయిపోయింది గేమ్. ఓకే రండి కూర్చోండి. 3, 2, 1 గో. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి 2 ముడి వేసా, నువ్వు అంటే 3వ ముడి వేసేస్తాను, నువ్వు కొట్టే ఉద్యోగం చేసేస్తాను. హలో గుర్రు, ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. 3, 2, 1 స్టాప్ and go. భలే వచ్చిందిరా కోత. ఎలా అరిచావు? వెరీ గుడ్ మేడం గారు. బ్లెస్సింగ్స్ తీసుకుని మళ్ళీ ఆడతారా? పర్లేదు, చెప్పిపోండి. వెరీ గుడ్. బెస్ట్ ఆఫ్ 3 ఆడుతున్నాం మనం. ఫస్ట్ దీన్ని గెలిచారు, సెకండ్ మీరు గెలుస్తారులే, చూద్దాం రండి. 3, 2, 1 గో. చూసా ఒక హృదయాన్నే
అండ్ గో. తొందర తొందర బస్ బస్ బస్. సో ఇద్దరు 1-1 గెలిచారు. ఇప్పుడు ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. Here we go. Ready, 3, 2, 1, go. బ్రేకప్ అంటే పండగే బ్రో, మ్యారేజ్ అంటే దండగే బ్రో. 3, 2, 1, stop, go. No problem, Roddy. Well done, brother. Thank you. కూర్చోండి. Thank you. అండ్ మా తరఫు నుంచి ఈ చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. అండ్ మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్. ప్రణామం 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 ప్రభాత. థ్యాంక్ యూ. ప్రణామం 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 ప్రణామం. అగా వెళ్ళిపోగా. సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ. ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం